morning students. Now I discuss about MPSW female second year paper 1 midwifery trends and issues పురోగతి అంటే తిరు పురోగతి. ఓకే, అందులో నేను ఇంతకుముందు మీకు ఎంసీఎస్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎన్ఆర్హెచ్ఎం, అది కూడా చాలా ఇంపార్టెంట్. నౌ ఎగ్జామ్స్ టైం కాబట్టి మీరు కొంచెం నా ఎక్స్ప్లెనేషన్ వింటే మీకు అర్థమవుతుందని ఓకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వాట్ ఈస్ ద ఎన్హెచ్ఆర్ఎఫ్? ఎన్హెచ్ఆర్ఎం అంటే నేషనల్ హెల్త్ రూరల్ మిషన్. నేషనల్ రూరల్ ఎన్ఆర్హెచ్ఎం, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. అంటే జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం. గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం. ఓకే, నేను షార్ట్కట్లోనే రాస్తున్నా, మీరే రాసుకోండి. ఓకేనా? ఓకే, మరి అసలు ఎన్ఆర్హెచ్ఎం ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎందుకు స్టార్ట్ అయిందో నేర్చుకుందాం. ఎన్ఆర్హెచ్ఎం అనేది 2003లో స్టార్ట్ అయింది. ఎప్పుడు? ఏప్రిల్ 12, 2003 నుండి 2012 వరకు, అంటే 2003 ఏప్రిల్ 12 నుండి 2012 వరకు 7 years ఈ కార్యక్రమం అనేది కండక్ట్ చేశారు. 7 years, 7 సంవత్సరాలు నడిచింది. తర్వాత ఇంకా ఈ కార్యక్రమం నడిచిన తర్వాత దాని లక్ష్య సాధనకి అంటే ఇంకా న్యూగా డెవలప్ చేయాలని, ఇంకా మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇంకా 2015 వరకు ఈ కార్యక్రమం అనేది కొనసాగింది. ఓకే, కొనసాగింది. మరి అసలు ఇందులో ఏంటి, అసలు ఎన్ఆర్హెచ్ఎంలో ఏం పొందుపరిచారంటే ముఖ్యంగా న్యూట్రిషన్, శానిటేషన్, హైజీన్, పర్సనల్ హైజీన్, ఓకే, వాటర్ క్వాలిటీ అంటే మంచినీరు సరఫరా లాంటివి ఇందులో పొందుపరిచారు. ఏంటవి? ముఖ్యంగా న్యూట్రిషన్ అండ్ శానిటేషన్, హైజీన్ అంటే శుభ్రత, హైజీన్, పర్సనల్ హైజీన్, అండ్ వాటర్ క్వాలిటీ అంటే మంచినీటి సరఫరా అనేది ఈ యొక్క కార్యక్రమంలో పొందుపరిచారు. ఇంకా ఆయుర్వేద వైద్యం అంటే ఆయుష్ అంటే నథింగ్ బట్ ఆయుర్వేదం అండ్ యునాని, అల్లోపతి, హోమియోపతి లాంటివి ఇందులో పొందుపరిచారు. తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో ఏం చేశారంటే ఇంకొన్ని ప్రోగ్రామ్స్ అనేవి మర్జ్ చేశారు. మర్జ్ చేయడం అంటే ఇంకొన్ని యాడ్ చేశారు. ఏంటి అవి అంటే RCH2 అంటే రీప్రొడక్టివ్ చైల్డ్ అండ్ హెల్త్, RCH2, అండ్ ఇంకేంటంటే కీటక సంబంధిత రోగాలు ఉంటాయి, అదుపు కార్యక్రమాలు. అవేంటి? మలేరియా, ఫైలేరియా ఇలాంటివి, కుష్టు నివారణ అండ్ అంధత్వ నివారణ కార్యక్రమాలు అనేవి ఇందులో మెర్జ్ చేశారు. ఏంటండి? RCH2 అండ్ మలేరియా, ఫైలేరియా, ఇంకేంటి కుష్టు,
కుష్టు నివారణ, కుష్టు అంటే లెప్రసీ, కుష్టు జాతీయ నివారణ కార్యక్రమం. ఓకే, అంధత్వ నివారణ కార్యక్రమం. అండ్ టీబీ అంటే క్షయవ్యాధికి సంబంధించిన జాతీయ నివారణ కార్యక్రమం అనే లెప్రసీ. ఓకే, లెప్రసీ, టీబీ, ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇందులో మర్జ్ చేశారు, అంటే కలిపారు, విలీనం చేశారంటాం కదా, విలీనం చేశారు. సో ఓకే, వాట్ ఈజ్ ఎన్ఆర్హెచ్ఎం? నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అంటే జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం. ముఖ్యంగా గ్రామాల్లో ఎలాంటి కార్యక్రమాలు పొందుపరిచారో, అసలు దేనికంటే ముఖ్యంగా శానిటేషన్ కొరకు అండ్ హైజీన్, పశు హైజీన్ అండ్ న్యూట్రిషన్ అంటే సరైన పోషణ తీసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి అంతకుముందు పూర్వపు కాలంలో ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఇలాంటి చర్యలు చేపట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఎన్ఆర్హెచ్ఎం యాక్షన్ ఏంటి? అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? యాక్షన్ అసలు ఎందుకంటే ఏం చేసింది? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆశా కార్యకర్తకి శిక్షణ ఇవ్వడం లాంటిది జరుగుతుంది. ఆశా వర్కర్కి శిక్షణ ఇవ్వడం. ఆశా కార్యకర్తకు శిక్షణ అండ్ అల్లోపతి ఆయుర్వేద మందులు ఇవ్వడం, అల్లోపతి ఆయుర్వేద మందులు సరఫరా చేయడం లాంటిది. అండ్ ముఖ్యంగా మొబైల్ సర్వీసెస్ అంటే మొబైల్ హాస్పిటల్స్ వినే ఉంటారు కదా మీరు. మొబైల్ హాస్పిటల్స్ అంటే నథింగ్ బట్ సంచార వైద్యశాలలు. మీ ఊళ్ళల్లో వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారు కదా మొబైల్ హాస్పిటల్స్. సంచార వైద్యశాలను డెవలప్ చేయడం అండ్ రిఫరల్ సిస్టమ్ని డెవలప్ చేయడం, రిఫరల్ సిస్టమ్ అండ్ ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని డెవలప్ చేయడం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని డెవలప్ చేయడం అండ్ అందులో ఉన్న స్టాఫ్ని ఒక క్రమ పద్ధతిలో నడవడం. అండ్ ముఖ్యంగా అవసరమైన చోట మీరు ఇప్పుడు కోర్స్ చేస్తున్నారే ఏఎన్ఎం అంటే ఒక ఆరోగ్య కార్యకర్తలు నియమించడం కూడా జరుగుతుంది, అంటే అవసరాన్ని బట్టి నియమించడం జరుగుతుంది. ఓకే, ఏఎన్ఎం కూడా నియమించడం జరుగుతుంది. ఇందులో ఏమేమి దీని యొక్క యాక్షన్ ఏంటి? ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఇంకా కమ్యూనికేబుల్ డిసీజెస్ యొక్క ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అంటు నివారణ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అంటు నివారణ కార్యక్రమాలు కూడా ఇందులో జరుగుతాయి. ఓకే, మరి అసలు ఉద్దేశం చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఎంసీహెచ్ సర్వీసెస్ని మెరుగుపరచడం, అంటే మాతా శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, వారి యొక్క మరణాల రేటుని తగ్గించడం, మరణాల రేటు తగ్గించడం అంటే మాతృ మరణాలు, శిశు మరణాలు వాటిని తగ్గించడం అండ్ పునరుత్పత్తి రేటుని కూడా తగ్గించడం, అంటే రీప్రొడక్టివిటీని కూడా తగ్గించడం అన్నట్టు. పునరుత్పత్తిని తగ్గించడం. ఇందాక చెప్పా కదా కమ్యూనికేబుల్ డిసీజెస్, వాటిని కూడా తగ్గించడం ముఖ్య ఉద్దేశం. కమ్యూనికేబుల్ డిసీజెస్ ఇంకా అర్హత గల దంపతుల్ని వారి యొక్క డేటాను కలెక్ట్ చేసి వారికి కూడా మోటివేట్ చేయడం. ఓకే, అంటే కుటుంబ నియంత్రణ కార్యక్రమాలని అమలుపరచడం, కుటుంబ నియంత్రణ ఫ్యామిలీ ప్లానింగ్స్ని, కుటుంబ నియంత్రణ కూడా వారికి కుటుంబ నియంత్రణ పట్ల ఆశా వర్కర్తో మోటివేట్ చేయించడం, ఇలా ఉండాలి అని చెప్పడం అన్నట్టు. అండ్ ముఖ్యంగా బిడ్డ గ్యాప్ ఇవ్వడం లాంటివి, ఇలాంటి మోటివేషన్ చేయడం.
ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిశు మరణాలను తగ్గించడం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. ఓకేనా? అండ్ మెరుగైన సేవలను అందించడం. మెరుగైన సేవలు అందించడం. ముఖ్యంగా గ్రామాల్లో, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా గ్రామాల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. ఓకే, ఇట్స్ క్లియర్, యూ కెన్ అండర్స్టాండ్. ఏంటి దీని ఉద్దేశం ఏంటి? మరణాల రేటును తగ్గించడం అండ్ పునరుత్పత్తి రేటును కూడా తగ్గించడం. అంటే ఒకరు లేదా ఇద్దరు, ముగ్గురు కాదు కదా, ఒకరు లేదా ఇద్దరే కదా. అదే పునరుత్పత్తి రేటును కూడా తగ్గించడం లాంటిది చేయాలి. అంటే కమ్యూనికేబుల్ డిసీజ్ని కూడా తగ్గించాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మెరుగైన ఆరోగ్య సేవల్ని ముఖ్యంగా అండ్ హెల్త్ సెంటర్స్లో, అంటే సబ్ సెంటర్స్లో మంచి పరికరాలని సరఫరా చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా కాన్సెప్ట్ కావాలంటే, దేని గురించి అయినా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి.